హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్ రియల్ అనాలిసిస్లో ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది కంపారిజన్ టెస్ట్తో చేస్తారు. సో ఎగ్జామ్లో మనకు ఏ టెస్ట్ అని ఇయ్యడు, మనమే తెలుసుకొని చేయాలి. సో రూట్స్లో ఉంటే అది ఖచ్చితంగా కంపారిజన్ టెస్టే యూజ్ చేస్తాము. కంపారిజన్ టెస్ట్ అనేది 3 స్టెప్స్లో చేస్తారు. సో ఫస్ట్ స్టెప్ అనేది యూఎన్ కనుక్కోవాలి, సెకండ్ స్టెప్ విఎన్ కనుక్కోవాలి, థర్డ్ స్టెప్ అనేది లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ UN/VN అనేది నాట్ ఈక్వల్ టు 0 రావాలి. సో ఈ 3 స్టెప్స్ అనేవి కరెక్ట్ అయితే మనం కంపారిజన్ టెస్ట్ చేయగలము, అంటే కంపారిజన్ టెస్ట్ అనేది అయ్యిద్ది. ఫస్ట్ స్టెప్ యూఎన్ కనుక్కోవాలి. యూఎన్ కనుక్కుందాం. యూఎన్ ఈక్వల్ టు సమ్మేషన్ ఒక్కటి తీసేసి రిమైనింగ్ మొత్తం యూఎన్ అయ్యిద్ది. n² + 1 - n. సో దీన్ని మనం కొద్దిగా మారుస్తాం, మోడిఫై చేస్తాము. n² + 1 + n/n² + 1 + n అంటే రేషనలైజ్ చేస్తాము. అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని ప్లస్ చేసుకున్నాము. సేమ్ అదే దాన్ని మల్టిప్లికేషన్ చేసాము, డివైడ్ చేసాము. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇది a - b ఇంటూ a + b ఫార్ములాలో ఉంది. ఇప్పుడు మనం a² - b² రాయొచ్చు, ఫార్ములా ఉందిగా. a - b ఇంటూ a + bకి మనం a² - b² రాస్తాము. అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తున్నాం. n² + 1 - n² బై డినామినేటర్ ఏం కదలదు, అంతే రాస్తాము. n² + 1 + n. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మనకు ఇక్కడ n² + 1 - n² బై n² + 1 + n మిగిలింది. +n² - n² క్యాన్సిల్. సో అప్పుడు మనకు 1/√n² + 1 + n అనేది వచ్చింది. అంటే UN వాల్యూ ఎంత వచ్చింది? 1/√n² + 1 + n. ఇది UN వాల్యూ. ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ విఎన్ కనుక్కోవాలి. సో విఎన్ కనుక్కోవాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది. విఎన్ ఈక్వల్ టు 1/n n⁻q - p. ముందు మనకు ఇది విఎన్ కనుక్కోవడానికి ఫార్ములా. p వాల్యూ, q వాల్యూ తెలియాలి. సో ఈ pq వాల్యూస్ అనేవి UN యొక్క n యొక్క పవర్స్. p అనేది ఏంటంటే యూఎన్లో న్యూమరేటర్లో ఉన్న n యొక్క పవర్ని మనము p వాల్యూ తీసుకుంటాము, డినామినేటర్లో ఉన్న n పవర్ని q వాల్యూ తీసుకుంటాము. సో ఇక్కడ పైన ఎలాంటి n's లేవు కాబట్టి p వాల్యూ అనేది ఇక్కడ మనకు 0 వచ్చింది. q వాల్యూ అనేది చూస్తే ఇక్కడ పవర్లో 1 ఉంది, దీని పవర్లో 1 ఉన్నట్టు. ఇక్కడ చూస్తే ఈ రూట్ తీసేసామనుకో 1/2 వచ్చింది. కొద్దిగా రఫ్గా మనం చూద్దాము. n² + 1 + n. ఇదిగా మనకు నేను రూట్ తీసేస్తున్నాం. n² + 1 హోల్ 1/2 + n ఉంది. సో దీనికి అప్లై అయ్యేది, దీనికి అప్లై అయ్యేది. n పవర్ 2/2 + 1/2 + n. 2 క్యాన్సిల్ అయింది. సో n + 1 + n అంటే పవర్లో ఎంత ఉంది మనకు? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. n పవర్సే మనకు కావాలి. సో n పవర్ 1 ఉంది కాబట్టి నాకు q వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఓకే, ఈ మొత్తం రఫ్. ఇది ఎగ్జామ్లో మనం ఏం చేయము. q వాల్యూ వచ్చింది, p వాల్యూ వచ్చింది. సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/n⁻1 - 0. అప్పుడు మనకు 1/n వచ్చింది. ఓకే, దీన్ని సమ్మేషన్ 1/n⁻p కంపేర్ చేస్తారు. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఏమొచ్చింది ఇక్కడ? p = 1 వచ్చింది. ఇది సమ్మేషన్ 1/n⁻p ఉందిగా, ఇది p టెస్ట్ ప్రకారంగా చేస్తారు. మనం బై p టెస్ట్ సమ్మేషన్ VN ఈజ్ డైవర్జెంట్ అని రాస్తాం. సో మనకు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. p అనేది <= 1 ఉంటే అది డైవర్జెంట్ అయింది. అదే p అనేది <1 కనుక అయితే అది కన్వర్జెంట్ అయింది. ఇది మన మైండ్లో పెట్టుకోవాలి p టెస్ట్ ఉపయోగించినప్పుడు. కంపారిజన్ టెస్ట్లో ఎక్కువగా p టెస్ట్ ఉపయోగిస్తారు విఎన్లో.
సో సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. యూఎన్ కనుక్కున్నాము, విఎన్ కనుక్కున్నాం. ఇప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ UN/Vn నాట్ ఈక్వల్ టు 0. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇలా ప్రూవ్ చేస్తే మనకు కంపారిజన్ టెస్ట్ అనేది అయిపోయినట్టే. చూద్దాం. లిమిట్ UN/Vn. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ UN/Vn ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. UN వాల్యూ ఎంత మనకు వచ్చింది ఇది 1/√n² + 1 + n బై Vn వాల్యూ ఎంత వచ్చింది 1/n వచ్చింది. 1/n దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. n పైకి వెళ్ళిద్ది n/√n² + 1 + n. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ పైన n ఉంది. ఇక్కడ ఏముంది మనకు n/√n² + 1 + n ఇదేగా. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ పైన n అంతే రాస్తున్నా. కింద నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ n²ని స్క్వేర్ రూట్లో n² కామన్ తీస్తున్నా. అప్పుడు నాకు 1/1 + 1/n² ఉండిద్ది. సో ఇక్కడ n² ఉంది కాబట్టి కామన్ తీసాను. ఇక్కడ లేదు కాబట్టి డినామినేటర్లో రాసుకున్నాను. బయట n ఉండిద్ది +n. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n/. సో ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్. దీనికి సపరేట్ రూట్ రాసుకోవచ్చు, దీనికి సపరేట్ రూట్ రాసుకుంటాం మనం. దీని స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. అప్పుడు నాకు n × √1 + 1/n² + n అనేది ఉంది. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n/. ఇక్కడ n ఉంది కాబట్టి నేను n కామన్ తీసాను. కామన్ తీస్తే √1/1 + n² + 1. న్యూమరేటర్లో n, డినామినేటర్లో n క్యాన్సిల్. సో నాకు ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/√1 + 1/n² + 1 అనేది మిగిలింది. సో నేను n ఉన్న ప్లేస్లో ఇక్కడ ఇన్ఫినిటీ అంటే లిమిట్ అప్లై చేస్తున్నాను. లిమిట్ అప్లై చేసి 1/√1 + 0. సో ఈ వాల్యూ మొత్తం నాకు 0 అయిపోయింది. +1 దట్ ఈక్వల్ టు 1/1 + 1 దట్ ఈక్వల్ టు 1/2 అనేది వచ్చింది. అంటే 1/2 నాట్ ఈక్వల్ టు 0 అయింది. సో దీని ప్రకారంగా therefore by comparison test, so given series or divergent అని రాస్తాం. సో ఇదండి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మాత్రం మిస్ చేయొద్దు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.